మనము గత వీడియోలో నా గురించి, తర్వాత పెండేగంటి సతీష్ గారి గురించి, పరమాచార్య వారి అనుగ్రహ విశేషాలను గురించి మనం ఒక వీడియో చేసుకున్నాము. దాంట్లో నేను చెప్పినాను, పెండేగంటి సతీష్ గారికి స్వప్నంలో స్వామి నా గురించి ఏ విషయాలను తెలియజేసినారో, నా సమస్యలకు పరిష్కారం ఏ విధంగా ఆయన తెలియజేసినారనే విషయాలను గురించి తెలుసుకున్నామని మనము చెప్పుకున్నాము. అందులో భాగంగానే మొదటి వీడియో ఏమంటే, స్వామి వారు పెండేగంటి సతీష్కు స్వప్నంలో కనబడినారు. అప్పుడు ఆయన ఎక్కడున్నారంటే ఒక బ్లాక్ బోర్డు దగ్గర నిలబడి ఉన్నారు స్వామివారు. ఆ బోర్డు మీద 4 ఇంగ్లీష్ పదాలు రాసినట్టువి ఉన్నాయి. అవి ఏమంటే, ఒకటి ఫియరు, తర్వాత ఫెమినైన్, ఫ్రక్సేషను, ఫ్యూచర్. ఈ 4 పదాలను స్వామివారు చూపిస్తూ సతీష్కు చెప్తున్నారు అనమాట. ఏమని, ఈ 4 వల్ల ఈయన బాధపడుతూ ఉన్నారు అని తెలియజేసినారు. ఒకానొక సందర్భంలో కూడా ఆయన, అంటే కరెక్ట్ డేట్ కూడా ఏమిటి అంటే, ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి అక్టోబర్ 22, 2022 సంవత్సరం నాడు ఆయన స్వప్నంలో పెండేగంటి సతీష్కు కనబడి, ఇప్పటి వరకు ఆయన 89% ప్రారంధాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా రిమైనింగ్ 11% ప్రారంధం అనేటువంటిది మిగిలి ఉంది. ఇది కంప్లీట్ చేసుకోవడానికి ఆయన 15 సంవత్సరాల కాలం తీసుకుంటారని చెప్పినారు. గురువుల యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే, దాంట్లో గురువు యొక్క స్తోత్రమే తెలియజేస్తుంది. నగురోరధికం నగురోరధికం నగురోరధికం, అంటే గురువుని మించినటువంటి అధికమైనటువంటిది ఏమీ లేదు 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 అనేటువంటిది వాళ్ళు నిరాటంకంగా చెప్పినారు. అదే మనకు జరుగుతుంది. దీనికి ఎన్నో నిదర్శనాలు, అనుభవాలు, పెద్దలు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది ఒకానొక సంఘటన మాత్రమే. అది కూడా పరమాచార్య గురించి కూడా చెప్పాలంటే, మహానుభావుడు లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది మనకు. ఏమిటి ఆ నామం అంటే, సమానాధిక వర్జితాయే నమో నమః. అంటే ఆ అమ్మవారికి సమానమైనటువంటిది, అధికమైనటువంటిది ఏది లేదని ఆ నామం తెలియజేస్తుంది. అటువంటి మహనీయుడు ఆయన సాక్షాత్ అమ్మవారి స్వరూపం.